హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ప్రస్తుతం మన చుట్టూ అంతా ఒక రకమైన భక్తి వాతావరణం కనిపిస్తోంది కదా. అవును, లెంటు రోజులు నడుస్తున్నాయి. చాలామంది ఉపవాసాలుంటున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అయితే నాకు చిన్న ఆలోచన వచ్చింది. మనం ప్రతి ఏటా ఈ 40 రోజులు ఏదో ఒక నియమం పాటిస్తాం. మాంసం మానేస్తాం. కాని అసలీ లెంటంటే ఏంటో, ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో ఎప్పుడైనా కూర్చొని నిదానంగా ఆలోచించామా? ఈరోజు మన వీడియోలో దాని గురించే కొంచెం వివరంగా, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫెయిత్ ఇన్ జీసస్. ముందుగా అసలీ లెంట్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఇది పాత ఇంగ్లీష్ పదం లెంటెన్ నుండి వచ్చింది. అంటే వసంతకాలం అని అర్థం. ప్రకృతిలో కొత్త చిగుర్లు ఎలా వస్తాయో, మన ఆత్మీయ జీవితంలో కూడా కొత్త మార్పులు రావాలన్నదే దీని ఉద్దేశ్యం. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఈ 40 రోజులను మనం చాలా పవిత్రంగా భావిస్తాం. ఎందుకు 40 రోజులే అంటే, బైబిల్లో 40 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. మన యేసయ్య అరణ్యంలో 40 పగళ్లు 40 రాత్రులు ఉపవాసం ఉండి సాతాను శోధనలను జయించారు. అలాగే మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు దేవునితో గడిపారు. అందుకే మనం కూడా మన రోజువారీ బిజీ లైఫ్ నుండి కాసేపు పక్కకు వచ్చి దేవునితో గడపడానికి ఈ సమయాన్ని కేటాయిస్తాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. చాలామంది అడుగుతుంటారు, బ్రదర్, కేవలం చికెన్ మటన్ తినకపోతే ఉపవాసం అయిపోతుందా అని. దీని గురించి మనం లోతుగా ఆలోచించాలి. ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు ఫ్రెండ్స్. బైబిల్లో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడొక మాట చెబుతారు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రోకులను తీసివేయుటయు, బాధింపబడిన వారిని విడుదల చేయుటయు, ఇవే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసాలు. అంటే మనలో ఉన్న కోపాన్ని, అబద్ధాలు చెప్పే అలవాటుని, ఇతరుల మీద ఉన్న కుళ్ళును వదిలిపెట్టడమే అసలైన ఉపవాసం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సోషల్ మీడియాలో అనవసరమైన వీడియోలు చూడటం బాగా ఇష్టమనుకోండి. ఈ 40 రోజుల్లో ఆ టైంని తగ్గించి ఆ ప్లేస్లో బైబిల్ చదవడానికి ట్రై చేయండి. మనకు బాగా ఇష్టమైన దాన్ని దేవుని కోసం త్యాగం చేయడమే నిజమైన భక్తి. మరి ఈ లెంటు రోజుల్లో మనం ఇంకా ఏం చెయ్యొచ్చు? దీనికి 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది ప్రార్థన. మనం మామూలుగా చేసే ప్రార్థన కంటే ఈ రోజుల్లో కొంచెం ఎక్కువసేపు దేవుడితో మనసు విప్పి మాట్లాడండి. మన తప్పులను ఒప్పుకుందాం. మనల్ని మనం సరిచేసుకుందాం. రెండోది వాక్యధ్యానం. ప్రతిరోజూ యేసయ్య శిలువలో పడిన శ్రమలను ధ్యానించాలి. ఆయన మనకోసం ఎంత బాధ అనుభవించారో తలుచుకుంటే మన కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మూడోది సహాయం చేయడం. మీరు గమనించారా? మనం ఉపవాసం ఉన్నప్పుడు కొంత డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును మన దగ్గరే ఉంచుకోకుండా ఎవరైనా ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టండి. క్రీస్తు ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, ఈ 40 రోజులు మాత్రమే ఇలా ఉండాలా? మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పర్లేదా అని. అలా కాదు ఫ్రెండ్స్. లెంట్ అనేది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఒక అలవాటును మార్చుకోవడానికి 21 రోజులు పడుతుందని అంటారు. అందుకే దేవుడు మనకు 40 రోజులు ఇచ్చారు. ఈ రోజుల్లో మనం నేర్చుకున్న మంచి అలవాట్లు, మనలో వచ్చిన మార్పులు మన జీవితాంతం కొనసాగాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులమనిపించుకుంటాం. యేసయ్య మనకోసం తన ప్రాణాన్నిచ్చారు. మరి ఆయన కోసం మనం మన చిన్న చిన్న అలవాట్లను మార్చుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, లెంట్ అంటే ఏదో మొక్కుబడిగా, భయంగా గడపడం కాదు. మన హృదయాలను శుద్ధి చేసుకునే ఒక బంగారు అవకాశం. ఈ 40 రోజులు మీ అందరి జీవితాల్లో ఒక ఆత్మీయ విప్లవాన్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ లెంట్ సీజన్లో ఏదైనా ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారా? అయితే కింద కామెంట్స్లో నాతో పంచుకోండి. మీ ప్రార్థన విన్నపాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఫెయిత్ ఇన్ జీసస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారికి కూడా లెంట్ ప్రాముఖ్యతను తెలియజేయండి. మళ్ళీ మనం మంచి సందేశంతో కలుద్దాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. థాంక్యూ.